గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన ఐటీ రంగానికి మంత్రి ఆయన. మరోవైపు 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వంలో ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ ఆయన. అయినప్పటికీ కార్యసాధకులకు ఏదీ అసాధ్యం కాదు అని నిరూపించారు యువనేత నారా లోకేష్. ముందుగా ఐటీ రంగానికొస్తే గతంలోనూ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖకు మంత్రిగా పనిచేసి అనేక ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ సంస్థలను ఏపీకి తెచ్చిన అనుభవంతో వచ్చే 5 ఏళ్లలో ఈ శాఖ ద్వారా 5 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు లోకేష్. అందుకు తగ్గట్టుగా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రకటించారు. విశాఖలో 2 సార్లు ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో లోకేష్ కృషితో ఏపీకి వచ్చిన HCL ఇప్పటికే 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇకపై మరో 15,000 ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకొచ్చింది. మరోవైపు లోకేష్ గారి కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్, TCS వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లు స్థాపించేందుకు ముందుకొచ్చాయి. అదేవిధంగా పౌరులకు సంబంధించిన 134 రకాల సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు.